హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. ఈరోజు నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ చూపిస్తున్నానండి. నా స్కిన్ని చూసుకుంటే ఫుల్ ఆఫ్ యాక్నే ఉంది, డార్క్ సర్కిల్స్ అండ్ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయన్నమాట. ఇంకా నేనైతే ప్రాపర్ స్కిన్ కేర్ రొటీన్ అయితే ఫాలో అవుతున్నాను కొన్ని డేస్ నుంచి. రోజు బిజీగా ఉండి ఆఫీస్ వర్క్స్, ఇంట్లో వర్క్స్ నా స్కిన్ని పట్టించుకోవటమే మర్చిపోయాను. అందుకని చెప్పి నేను బయోక్యూల్ నో మోర్ యాక్నే యాంటీ యాక్నే ఫేస్ వాష్ అయితే యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇట్స్ ప్యాక్డ్ విత్ సాలిసిలిక్ యాసిడ్, జింక్, పీసీఏ అండ్ సీకా. సీకా ఏంటంటే మనకి ఒక హెర్బ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన దాన్ని యూజ్ చేశారనమాట ఇందులో. ఇది ఏంటంటే జెంటల్గా మన స్కిన్ని ఎక్స్ఫోయిలేట్ చేసి క్లాగ్డ్ పోర్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తుంది అనమాట. అలాగే ఎక్సెస్ ఆయిల్ ఉంటే దాన్ని కంట్రోల్ చేస్తుంది, బ్రేక్అవుట్స్ని కంట్రోల్ చేస్తుంది. అండ్ ఇరిటేటెడ్ స్కిన్ ఉన్నా కూడా యాక్నే, బ్లాక్ హెడ్స్ లాంటివి ఉంటాయి కదా, వాటన్నిటి కూడా మెల్లమెల్లగా తగ్గిస్తుంది అనమాట. ఇది లైట్గా ఉంటుంది, ఇది జెల్ సూపర్ జెంటిల్గా ఉంటుంది అండ్ మన స్కిన్ని మంచిగా క్లియర్గా హైడ్రేటెడ్గా ఉంచుతుంది. మ్యాట్ ఫినిష్లా ఉంటుందన్నమాట. సో అయితే నాకు బాగా నచ్చింది. ఇట్స్ పర్ఫెక్ట్ ఫర్ ఆయిలీ స్కిన్, యాక్నే ప్రోన్ స్కిన్ అని అయితే చెప్తాను. బాగా పనిచేస్తుందండి. అండ్ పొద్దున్నే లేచాను 6:40కి లేచి చక్కగా ఫేస్ వాష్ అయితే చేసుకున్నాను. స్కిన్ చూసారా చక్కగా మెరుస్తున్నట్టు అనిపించింది. అండ్ దాని తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చి ఒక మంచి లూక్వామ్ వాటర్ అయితే తాగుదాం అనుకుంటున్నాను. ఈరోజు నా డేని కొంచెం స్లో డౌన్ చేసి చక్కగా కామ్గా నాకు నచ్చినవన్నీ చేద్దామని చెప్పి అనుకుంటూ ఉన్నాను. లైక్ సెల్ఫ్ కేర్ అంటే ఓన్లీ స్కిన్ కేర్ మాత్రమే కాదండి, నాకు నచ్చినట్టు ఉందామని చెప్పి అనుకుంటూ ఉన్నాను. నాకు ఇష్టమైన ఫుడ్ తీసుకొని, నాకు ఇష్టమైన మూవీ, నాకు ఇష్టమైన పాటలు అలా చూసుకుందామని చెప్పి అనుకుంటూ ఉన్నాను ఈరోజు. అండ్ మీలో డౌట్ వచ్చింది, నేను ఫాస్టింగ్ ఉంటున్నాను కదా, ఇప్పుడు వాటర్ తాగుతున్నారేంటి అని చెప్పి. నా మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అయింది, సో ఐఎమ్ నాట్ ఫాస్టింగ్. ఇక్కడైతే లూక్వామ్ వాటర్ కోసమని కొద్దిగా వాటర్ అయితే వేసి సిమ్లో పెట్టేస్తూ ఉన్నాను. ఇంట్లో ఇంకా ఎవరు లెగవలేదండి, చక్కగా పడుకుంటూ ఉన్నారు నా హస్బెండ్ అండ్ బాబు. మీలో ఎంతమంది మీకోసం అంటూ టైం స్పెండ్ చేసుకుంటారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఎప్పుడు మనకి బిజీగానే ఉంటాయండి డేస్. లైక్ పిల్లల్ని చూసుకోవటం, ఆఫీస్ ఉన్న వాళ్ళు ఆఫీస్కి వెళ్ళటం, ఇంట్లో ఉన్న వాళ్ళు హౌస్ వైఫ్స్ పిల్లల కోసం, హస్బెండ్స్ కోసం చేసి పెడుతూనే ఉంటాము. మన కోసం అంటూ మనం ఒక్క డే కూడా మెల్లగా ఇలా స్పెండ్ చేసుకోము. బట్ ఒక్కడైనా అలా చేసుకోవాలండి, అట్లీస్ట్ వీక్లీ వన్స్. ఇట్స్ కంపల్సరీ, మ్యాండేటరీగా పెట్టుకోండి. నేను కూడా అందుకని చెప్పి ఒక వీకెండ్ అయితే నా కోసం ఇలా డెడికేట్ చేసుకున్నాను. చక్కగా బయటకు వచ్చి హ్యాపీగా చెట్లను బయట అంతా కూడా అలా గమనిస్తూ ఉంటే టైమే తెలీదు, ఎంత హాయిగా అనిపిస్తుందో తెలుసా. జస్ట్ అలా ఒక 2-3 మినిట్స్ అయితే ఒక మంచిగా బయట అంతా చూస్తూ హ్యాపీగా మంచి వెదర్ ఉండింది. అటు చల్లగా లేదు, అటు వేడిగా కూడా లేదనమాట. హాయిగా అనిపించింది. కొంచెంసేపు అలా తిరుగుతూ ఉన్నాను. ఈలోపు నా వాటర్ కూడా రెడీ అయిపోయిందనమాట. ఈధర్ గ్రీన్ టీ తాగుతూ ఉంటాను, లేకపోతే ఒక్కొక్కసారి లూక్వామ్ వాటర్ తాగుతూ ఉంటాను. ఈరోజైతే లూక్వామ్ వాటర్లో కొంచెం హనీ అయితే కలుపుకుంటూ ఉన్నానండి. హనీ కూడా మన స్కిన్కి చాలా చాలా మంచిది. హనీ, లెమన్ వాటర్ కలిపి తాగినా కూడా మన స్కిన్కి చాలా మంచిదంట. యాక్నే ఉన్న వాళ్ళకైతే ఇంకా మంచిది. నేనైతే బ్రౌజ్ చేశాను, బట్ ప్రెజెంట్ నా దగ్గర లెమన్ లేదని చెప్పి జస్ట్ హనీ అయితే కలుపుకొని తాగుతూ ఉన్నాను. బయట అయితే చైర్ వేసుకొని అలా కూర్చొని తాగుతూ ఉన్నానండి. బయట క్లైమేట్ అయితే సూపర్ ఉండింది. అండ్ ఇంట్లో కూడా ఎవ్వరు లెగవలేదు కదా, హాయిగా ఉండింది అనమాట నాకైతే. లేకపోతే బాబు లెగిస్తే అస్సలు కూర్చొనివ్వడు నన్ను. అలా తాగిన తర్వాత కొంచెం సేపు మెడిటేషన్ చేసుకుంటూ ఉన్నానండి. నాకైతే ఎక్కువ అలవాటు లేదు, బట్ ఒక హ్యాబిట్ లాగా మార్చుకుందామని చెప్పి స్టార్ట్ చేస్తూ ఉన్నాను. చాలా రిలాక్సేషన్ ఉంటుంది ఇలా చేస్తే. అలా 10 మినిట్స్ చేశాక సోక్ చేసిన బాదం ఉంది, నైట్ పడుకునే ముందు సోక్ చేశాను. ఇవైతే చక్కగా పీల్ తీసేసి ఒక చిన్న బౌల్లో అయితే వేసుకుంటున్నాను. దీంతో పాటు
బ్లాక్ రైసిన్స్ ఉంటాయి కదా, ఎండు ద్రాక్ష, ఇవి కూడా తీసుకుంటున్నాను. ఇది మనకి బ్లడ్ పట్టడానికి చాలా పనికొస్తుందండి. రోజు మార్నింగ్ అయితే నేను తీసుకోవటం స్టార్ట్ చేశాను. అలాగే అక్రోట్ అనమాట, అక్రోట్ అయితే 2 తీసుకుంటున్నాను. ఇది కూడా మంచిదండి అక్రోట్ కూడా. అండ్ ఒక డేట్ అయితే తీసుకుంటున్నాను. ఇవి నేను రోజు తినటం అలవాటు చేసుకున్నాను. అలా తింటూ మ్యూజిక్ పెట్టుకుందాం అని చెప్పి టీవీ అయితే ఆన్ చేసుకుంటూ ఉన్నాను. పాత పాటలు కానీ స్లో మ్యూజిక్ కానీ బాగుంటుందండి, మైండ్ రీఫ్రెష్ అవుతుంది. అలా ఒక 10-15 నిమిషాలు మాత్రం అలా టీవీ చూస్తూ పాటలు వింటూ కూర్చున్నాను. ఇంకా తర్వాత బాబు, నా హస్బెండ్ వీళ్ళు లేచారు. నా హస్బెండ్ ఎలాగో ఫాస్టింగ్ ఉన్నారనమాట. బాబుకి ఇంకా లేపించి ఫ్రెష్ చేయించేసాను. అండ్ నేనైతే ఇక్కడ మంచిగా ఆయిల్ పెట్టుకుంటున్నాను తలకి ఫుల్గా. ఆయిల్ పెట్టుకొని తలస్నానం చేస్తే జుట్టు చాలా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ నాది కొంచెం సాఫ్ట్గా కూడా అవుతుందన్నమాట. జస్ట్ ఒక ½ an hour పెడితే చాలు. ఆయిల్ పెట్టుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. పోహా నాకు అండ్ మా బాబుకి ఇద్దరు ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. చక్కగా ఎక్కువ జీడిపప్పులు పల్లి వేసి చేస్తే సూపర్ టేస్ట్ ఉంటుందండి. తర్వాత ఇంకా ఒక గంట సేపు అయిన తర్వాత మంచిగా షవర్ అయితే చేశాను. నేను యూజ్ చేస్తున్నాను సెబామెడ్ షాంపూ, చాలా బాగా వర్క్ చేస్తుందండి. ఇదైతే నాకు హెయిర్ ఫాల్ తగ్గింది, అలాగే డాండ్రఫ్ అనేది అసలు లేదనమాట. ఇప్పుడు బాగా తగ్గిపోయింది. నా హస్బెండ్కి కూడా కంట్రోల్ అయింది, తనకి డాండ్రఫ్ ఎక్కువ ఉండేది బాగా. చక్కగా తలస్నానం చేసి వచ్చిన తర్వాత కొంచెం జుట్టు ఆరబెట్టుకొని ఇక్కడ నేను ఒక సీరం అయితే అప్లై చేసుకుంటున్నాను. ఇది కూడా బయోక్యూల్ వాళ్ళది నో మోర్ యాక్నే యాంటీ యాక్నే సీరం అండి. ఇట్స్ ఎన్రిచ్డ్ విత్ BHA అండ్ హైలరానిక్ యాసిడ్. ఇది విల్లో బార్క్ ఎక్స్ట్రాక్ట్ నుంచి చేసిందండి. దీనివల్ల కూడా మన స్కిన్లో ఆ క్లాగ్డ్ పోజ్ ఉంటాయి కదా, దాన్ని క్లియర్ చేస్తుంది. అలాగే ఆయిల్ ప్రొడక్షన్, ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉండి జిడ్డుగా ఉండే స్కిన్ని కూడా తగ్గిస్తుంది అనమాట, ఆ జిడ్డుని. అలాగే మన స్కిన్ని ఈవెన్ టోన్గా చేస్తూ ఉంటుంది అండ్ లైట్గా ఉంటుంది. అలాగే స్కిన్ కామ్గా రీఫ్రెషింగ్గా కూడా అనిపిస్తుంది త్రూ అవుట్ ద డే. మనకి ఏదైనా ప్రోడక్ట్ యూజ్ చేయంగానే నెక్స్ట్ డేనే మనం అన్నీ ఎక్స్పెక్ట్ చేయకూడదండి. ఇట్ టేక్స్ టైమ్ టు హీల్. కొన్ని డేస్ పడుతుంది, మెల్లమెల్లగా తగ్గుతుందనమాట. రోజు కంపల్సరీగా నేను మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times యూజ్ చేస్తూ ఉన్నాను దీన్నైతే. నా ఫేస్ చూసారు కదా, కొంచెం మంచిగా అనిపిస్తున్నట్టు ఉంది. దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ పార్ట్. నాకు బాగా డార్క్ సర్కిల్స్ ఉంటాయన్నమాట. అండ్ కళ్ళ కింద మొత్తం కూడా పఫీనెస్ లేకపోతే గుంటల్లాగా అలా ఎక్కువ ఉంటాయి. అది నాకు లేట్ నైట్స్ పడుకోవటం వల్ల అలా అయ్యిందండి. సో ఇప్పుడైతే దాన్ని క్యూర్ చేసుకోవడానికి నేను ఫర్ ఎవర్ యంగ్ అండర్ ఐ క్రీమ్ అయితే యూజ్ చేస్తున్నాను. దీనిలో ఇంగ్రీడియంట్స్ ఫైటాల్, పెప్టైడ్, ఇవన్నీ కూడా మనకి సోర్స్ గ్రీన్ టీ దగ్గర నుంచి కానీ బైడెన్ స్పైలోసా ఈ టీ ఎక్స్ట్రాక్ట్స్ నుంచి అయితే చేశారు. ఇట్ వర్క్స్ వండర్స్ ఫర్ మై డార్క్ సర్కిల్స్ అండ్ ద ఫైన్ లైన్స్. ఇదేంటంటే పఫీనెస్ని, మనకి అండర్ ఐస్ కింద ఉండే ఫర్మ్స్ని కానీ, డార్క్ సర్కిల్స్ని అండ్ నల్ల మచ్చలు ఉన్న వాటిని అన్నిటిని కూడా తగ్గిస్తుంది. మన ఐస్ని మంచిగా హైడ్రేటెడ్గా, ఫ్రెష్గా, స్మూత్గా ఉంచుతుందన్నమాట. ఇది కూడా రోజు నేను స్నానం చేశాక మళ్ళీ పడుకునే ముందు అయితే 2 times అయితే అప్లై చేసుకుంటూ ఉన్నాను అండ్ మంచిగా అనిపిస్తుంది. దాని తర్వాత అయితే ఇక్కడ నేను ఒక లిప్ బామ్ అయితే యూజ్ చేస్తున్నాను, వాసిలిన్ పెట్రోలియం జెల్లీ. ఇదంతా నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అండి. మంచిగా అనిపిస్తుంది, ఫ్రెష్గా అనిపిస్తుంది అండ్ హ్యాపీగా కూడా అనిపిస్తుంది. నా కోసం నేను టైం స్పెండ్ చేసుకొని మంచిగా స్కిన్ కేర్ చేసుకుంటున్నాను కదా, అందుకని చెప్పి హ్యాపీ అనమాట. ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేశారు కాబట్టి దే ఆర్ జెంటల్ ఇనఫ్ టు యూస్ ఇన్ బోత్ AM అండ్ PM రొటీన్స్. నేనైతే అదే ఫాలో అవుతున్నాను. దాని తర్వాత కొద్దిగా సేపు బుక్ చదువుకుంటున్నానండి. ఈ బుక్ నేను ఎప్పుడో స్టార్ట్ చేశాను, ఒక 30-35 pages చదువుకుంటాను. దాని తర్వాత బ్రేక్ ఇచ్చాను, అస్సలు చదవడానికి టైమే కుదరట్లేదు. బట్ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఈ బుక్ పేరు వచ్చేసరికి యూ కెన్ హీల్ యువర్ లైఫ్ బై లూజీ హే. చాలా బాగుంటుందండి. అంతా కూడా మనం ఎలా హీల్ అవ్వాలి మన లైఫ్లో అనే దాని గురించి ఉంటుంది. అండ్ దాని తర్వాత ఫుల్గా కొంతసేపు పడుకున్నాను. పడుకున్న తర్వాత నాకు ఇష్టమైన చికెన్ మంచూరియా అయితే నేను ఆర్డర్ పెట్టుకొని నేను బాబు అయితే అది తిన్నాము.
అండ్ దాని తర్వాత ఇంకొంతసేపు అలా టీవీ చూసుకుంటూ ఈవినింగ్ అయిపోయింది. ఇంకా బయటికి వెళ్ళాను. సో ఐస్ క్రీమ్ తిందాం కదా అని చెప్పి వెళ్ళి, అండ్ నా ఫేవరెట్ ఎప్పటికైనా వెనీలానే అండ్ డెత్ బై చాక్లెట్ ఆఫ్ కోర్స్. ఇంకా వెనీలా అయితే తీసుకొని తిన్నాను. అండ్ ఈవినింగ్ ఇక్కడైతే నా హస్బెండ్ ఫాస్ట్ బ్రేక్ చేశారు కదా, దాని తర్వాత తన కోసం అని చెప్పి చపాతీస్ అండ్ మా అత్తగారు అయితే బిర్యానీ పంపించారు. ఇంకా అదైతే బాబుకి నా హస్బెండ్కి నేను ముగ్గురు ఒకే ప్లేట్లో పెట్టేసుకొని నేనే తినిపిస్తూ ఉన్నాను. ఇలా ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తుంటే ఎంత బాగుంటుందో తెలుసా, ముగ్గురు కూర్చొని చక్కగా మాటలు చెప్పుకుంటూ ఇంకా డేలో జరిగిన అన్ని మూమెంట్స్ అన్నీ కూడా షేర్ చేసుకుంటూ అలా తినిపిస్తూ ఉంటే బాగా అనిపించిందండి. పర్ఫెక్ట్ వీకెండ్ అనిపించింది. చక్కగా నా కోసం టైం స్పెండ్ చేసుకున్నాను, ఫ్యామిలీకి ఇష్టమైంది వండాను, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేశాను. ఇట్స్ పర్ఫెక్ట్ వీకెండ్ అని అయితే చెప్పొచ్చు. ఒక మంచి మూవీ అయితే కూడా చూసాము సోనీ లీవ్లో, రేఖా చిత్రం అండి, మలయాళం మూవీ. అది సూపర్ థ్రిల్లర్ మూవీ, చాలా బాగుంది. మీలో ఎవరైనా చూడాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నాకైతే సూపర్గా నచ్చింది. చాలా మంచి సస్పెన్స్ మూవీ అనమాట. మలయాళం మూవీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి. వాళ్ళు చాలా రియలిస్టిక్గా తీస్తారనమాట. బాగా ఆ మూవీ అయితే ఎంజాయ్ చేశాము. అండ్ బిర్యానీ చేశారు కదా మా అత్తయ్య, చాలా టేస్టీగా ఉండింది. ఎక్కువ స్పైస్ లేదు, మీడియం స్పైస్. 9:30 అయిపోయిందండి టైం. ఇప్పుడు నా పిఎం రొటీన్ అయితే చేసుకుంటూ ఉన్నాను. నా దగ్గర షీట్ మాస్క్ ఉందన్నమాట, గార్నియర్ వైటమిన్ సి షీట్ మాస్క్. అదైతే పెట్టుకుంటూ ఉన్నాను. ఫేస్ వాష్ చేసుకొని ఇప్పుడు ఈ షీట్ మాస్క్ అయితే వేసుకున్నాను. ఇలా షీట్ మాస్క్ పెట్టుకోవటం వల్ల కూడా మన స్కిన్ డ్రై స్కిన్ అలా ఉంటే కనుక మంచి హైడ్రేటెడ్గా ఉంటుంది. అలా పెట్టుకుని ఒక 15 నిమిషాల పాటు అలా ఉంచితే మన స్కిన్లోకి అబ్జర్బ్ అవుతుందన్నమాట ఆ సీరం అంతా కూడా. 15 మినిట్స్ అయ్యాక తీసేస్తున్నాను. ఇంకా ఫేస్ మీద ఆ సీరం అనేది ఉంది, అదంతా కూడా నేను కొంచెం అలా ట్యాప్ చేస్తూ ఉన్నానమాట. తర్వాత మళ్ళీ నేను యాంటీ యాక్నే సీరం ఉంది కదా బయోక్యూల్ వాళ్ళది, అదైతే మళ్ళీ అప్లై చేసుకుంటూ ఉన్నాను. ఇది కూడా జంటలుగా మొత్తం ఫేస్ మొత్తం అప్లై చేసేసుకొని మళ్ళీ అండర్ ఐ క్రీమ్ అయితే పెట్టేసుకుంటాను. సేమ్ మార్నింగ్ ఎలా అయితే స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అయ్యాను, సేమ్ అది కూడా ఈవినింగ్ ఫాలో అవుతూ ఉన్నాను. సో ఇదండి నా ఏఎం అండ్ పిఎం స్కిన్ కేర్ రొటీన్స్ అండ్ నా సెల్ఫ్ కేర్, కామింగ్, రిఫ్రెషింగ్ డే. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ నేను వాడిన ప్రోడక్ట్స్ అన్నీ మీకు ఎవరికైనా కావాలంటే నేను లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. నేను చూపించిన ఏ ప్రోడక్ట్స్ అయినా కూడా మీకు అవసరం ఉంటేనే తీసుకోండి. సో ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి నేను లింక్స్ అయితే కింద ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు కూడా నాలాగా యాక్నే ప్రోన్ స్కిన్ ఉన్న, డార్క్ సర్కిల్స్ ఇలా ఉంటే కనుక మీరు కూడా యూస్ చేయొచ్చు. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. బై, టేక్ కేర్, సీ యూ సూన్.